మన శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ ఆమ్లం, ఇతర రసాయనాలు దోమల్ని ఆకర్షిస్తాయి. కొంతమందిలో ఈ రసాయనాల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఎక్కువ దోమలు కరుస్తాయి. ఓ గ్రూప్ రక్తం ఉన్న వాళ్ళు దోమలు ఎక్కువగా కరిచే అవకాశం ఉంది. ఏ గ్రూప్ ఉన్న వారిని తక్కువగా కరుస్తాయి. బి గ్రూప్ వారిని మధ్యస్థంగా ఉంటుంది. ఎక్కువ శరీర ఉష్ణోగ్రత, ఎక్కువ చెమట పడడం వంటివి దోమలను ఆకర్షిస్తాయి. కండర శ్రమ ఎక్కువగా చేసే వ్యక్తులకు ఎక్కువ దోమలు వస్తాయి. శ్వాసలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, గర్భిణీలు, ఎక్కువ బరువు ఉన్నవారు, ఎక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ CO2 విడుదల చేస్తారు. ఇవి దోమలను ఆకర్షిస్తాయి. మన చర్మంపై ఉండే బ్యాక్టీరియా దోమలను ప్రభావితం చేస్తుంది. కొంతమందిలో ఉండే బ్యాక్టీరియా వాసన దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది. ముదురు రంగు దుస్తులు వేసుకుంటే దోమలు ఎక్కువగా వస్తాయి. తేలికపాటి రంగు దుస్తులు ధరించడం వల్ల దోమల ప్రభావం తక్కువగా ఉంటుంది. కొందరి జన్యువుల వల్ల వారి శరీరం దోమలను ఆకర్షించే రసాయనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మద్యం తాగిన వారిలో లాక్టిక్ ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇవి దోమలను ఆకర్షిస్తుంది. దోమల ప్రభావం వ్యక్తుల మధ్య మారుతూ ఉండడానికి ప్రధాన కారణాలు శరీర వాసన, రక్తపు గ్రూప్, ఉష్ణోగ్రత, చర్మ బ్యాక్టీరియా, దుస్తుల రంగు, జన్యుపరమైన లక్షణాలు మొదలైనవి. కాబట్టి కొంతమందికి ఎక్కువ దోమలు వస్తాయి, మరికొందరికి తక్కువగా వస్తాయి.